పెళ్లైన కొత్తలో అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. తన అందం, అభినయంతో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ లోను షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక పెళ్లైన తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తోంది ఈ అందాల తార. అలాగే పలు టీవీ షోలకు జడ్జ్ గా కూడా చేస్తూ బుల్లితెర ఆడియన్స్ ను అలరిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వంటి వెబ్ సిరీస్ లోనూ సందడి చేస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే తన వ్యక్తిగత జీవితంలో వార్తలు నిలిచింది ప్రియమణి. ముఖ్యంగా తన వివాహం, ముస్లిం మతానికి చెందిన ముస్తఫారాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియమణి. 2017లో వీరి పెళ్లి జరిగింది. మతాంతర వివాహమైన వీరి కాపురం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. అయితే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ప్రియమణిపై తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ విషయంపై ఇప్పటికే పలుసార్లు ఆవేదన వ్యక్తం చేసింది ఈ అందాల తార. తాజాగా మరోసారి మ్యారేజ్ లైఫ్ గురించి షాకింగ్ కమెంట్స్ చేసింది. నేను ముస్తఫారాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఎంగేజ్మెంట్ సమయంలో ఈ విషయాన్ని అందరితో ఆనందంగా పంచుకోవాలనుకుంటే సంతోషిస్తారనుకున్నాను, కానీ అప్పటి నుంచి మా లవ్ పై లవ్ జిహాదీ ఆరోపణలు చేస్తున్నారు. మా పెళ్లి విషయంలో ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. నా భర్తతో కలిసిన ఫోటో షేర్ చేస్తే 90% మంది మా పెళ్లి గురించి నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా నాకు పుట్టబోయే పిల్లల గురించి దారుణమైన కమెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో మీ పిల్లలు ఐసీఎస్ లో చేరుతారంటూ నీచంగా మాట్లాడుతున్నారు. ఈ కమెంట్స్ విన్నప్పుడల్లా మనసు చివుమంటుంది. అయితే నా జీవితాన్ని నాకు ఇష్టమైన విధంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి వీటిని పట్టించుకోవట్లేదు. అయినా ఇప్పటికీ మాపై ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రియమణి.